అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 37వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే లైక్ చేయండి. హైప్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి. కాల్ కట్ చేసి లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగిన దివికి తనని చూస్తూ కనిపించాడు ధీరజ్. ధీరజ్ అక్కడ ఉండడం చూసి షాక్ అవుతుంది దివి. ధీరజ్ తనని అలానే చూస్తూ ఉండడం చూసి, బావా నువ్విక్కడ అని మెల్లిగా అడుగుతుంది. నీకోసమే వచ్చాను, కానీ నువ్వు బిజీగా ఉన్నట్టున్నావుగా అని అంటాడు ధీరజ్. దివి ఏం మాట్లాడదు. ధీరజ్ తనకు దగ్గరగా వెళ్తాడు. ఆమె మొహం మీద పడుతూ ఉన్న ముంగురుల్ని చెవి వెనక్కి పెడుతూ, నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశావు అని నీకేమైనా అనిపిస్తోందా అని అడుగుతాడు ధీరజ్. ఇప్పుడు నేను ఏమనుకున్నా ఏం లాభం బావా, అవ్వాల్సిందంతా కూడా అయిపోయింది కదా అని అంటుంది దివి. ధీరజ్ చిన్నగా నవ్వి, అది సర్లే కానీ ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దివి నా ఫ్రెండ్తో అని ఎలాంటి తడబాటు లేకుండా అంటుంది. ధీరజ్ బాయ్ ఫ్రెండా అని అంటాడు. దివి కోపంగా అతన్నే చూస్తూ ఉంటుంది. ధీరజ్ చిన్నగా నవ్వేస్తూ, నువ్వు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదులే, కానీ నా టైం నాకు ఇస్తే చాలు అని అతని పెదవులను ఆమె పెదవుల మీద నిలుపుతూ అంటాడు. దివి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ధీరజ్ నవ్వుతూ, ముద్దు పెడతానని అనుకున్నావు కదా, అంత లేదు, కళ్ళు తెరువు అని దూరం జరుగుతూ అంటాడు ధీరజ్. దివి కళ్ళు తెరిచి అతని వైపే చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఆమె మెడలో పచ్చగా మెరుస్తూ ఉన్న పసుపు తాడుని తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. దివి అతను ఏం చేస్తున్నాడని తెలియక అలానే అతన్ని చూస్తూ ఉంటుంది. ధీరజ్ నవ్వుతూ, నీకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో అని అంటాడు. దివి ఏంటి బావా అని అంటుంది. ధీరజ్ ఆమె మెడలో ఉన్న తాళి వైపే చూస్తూ, ఈ తాళి నీ మెడలో ఎప్పుడు బరువుగా అనిపిస్తుందో అప్పుడు నువ్వు దీన్ని తీసేయొచ్చు నిరభ్యంతరంగా అని అంటూ ఆమెతో చెప్తూ నవ్వుతూ అంటాడు ధీరజ్. దివి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ అతని నోటి దగ్గర చెయ్యి అడ్డు పెడుతుంది. ధీరజ్ ఆమె తాళిని వదిలి ఆమెను చూస్తూ తన చెయ్యి తీసి, రేపు నీకసలు నిద్ర ఉండదు, ఇప్పుడు హాయిగా పడుకో, రేపంతా నువ్వు నన్ను భరించాలి కదా అని అంటాడు ధీరజ్. దివి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. రేపు మన ఫస్ట్ నైట్ అంట. నీకు నా గురించి బాగా తెలుసు కదా, నాకు చాలా దూకుడు ఎక్కువ కదా, అందుకే ఇప్పుడు ఏం ఆలోచించకుండా పడుకో అని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోకపోతే రేపు నాతో నువ్వు వేగలేవు అని అంటాడు ధీరజ్. దివి అతన్ని బాధగా చూస్తూ, నన్ను ఇంతలా బాధ పెడుతూ నన్ను హాయిగా పడుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు బావా అని అంటుంది. ధీరజ్ నవ్వి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని దివిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అతని గుండెలకు హత్తుకొని జోకొడుతూ ఉంటాడు. దివికి ధీరజ్ ప్రవర్తన అంతు చిక్కడం లేదు. ధీరజ్ కళ్ళు మూసుకొని పడుకో అని గదిపాడు. అతను జోకొడుతూ నిద్రపుచ్చడంతో హాయిగా నిద్రలోకి జారుకుంది దివి. ఆమె పడుకోవడం చూసి తన కడుపు మీద తడుముతూ, ఈ విషయం తెలియక నువ్వు రెస్ట్ తీసుకోవడం లేదు, అందుకే నీకు మన ఫస్ట్ నైట్ అయ్యాక అందరి ముందు ఈ విషయం చెబుతాను అని ధీరజ్ అనుకుంటూ ఉండగా దివి అతని గుండెల్లోకి ఇంకా ఒదిగిపోయింది. ధీరజ్ తను అలా చేయడం చూసి చిన్నగా నవ్వుకొని ఆమె నుదుటి మీద అదర సంతకం చేశాడు. కాసేపటికి మెల్లిగా ఆమెని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతూ ఉన్న చిన్నారిని చూసి నవ్వుకొని ఆమె పక్కనే దివిని పడుకోబెట్టాడు. ఆమెని పడుకోబెట్టి దూరం జరుగుతూ ఉంటే ఆమె మంగళసూత్రం తన షర్ట్ బటన్కి చిక్కుకుంది. ధీరజ్ అది చూసి దివి మొహం చూశాడు. దివి ఫేస్ కలతగా ఉండడం చూసి ఆమె మొహం మీద చిన్నగా ఊదాడు. దివి నిద్రలో చిన్నగా నవ్వింది. ఆమెని అలా చూసి చిక్కు విప్పుతూ, ఇందాక అతను తాళి తీసేయొచ్చు అని అన్నప్పుడు దివి రియాక్షన్ని గుర్తు చేసుకున్నాడు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. పడుకుందా అని దివి రూమ్ నుండి బయటకు వచ్చిన ధీరజ్ని అడిగారు ఒక వ్యక్తి. అని జవాబిచ్చి అక్కడి నుంచి అతని రూమ్కి వెళ్ళాడు ధీరజ్. ఆ వ్యక్తి కూడా వెళ్ళి పడుకున్నారు. తెల్లవారాక వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే పనిలో పడ్డారు. చైత్ర, హర్ష అందిస్తూ ఉంటే లలిత గారు ఇంకా కమల గారు పూజకు కావాల్సినవి అన్నీ కూడా సర్దుతూ ఉన్నారు. వ్రతం అయ్యేంత వరకు ఉపవాసం ఉండమని చెప్పడంతో ఏం తినకుండా ఉన్నారు ఇరు జంటలు కూడా. ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు. ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ దివి ఉన్న రూమ్లోకి చూస్తాడు. దివి దిగులుగా కూర్చొనుంటుంది. మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి దివి దగ్గరికి వెళ్తాడు. ఆమె మెడలో తాళిని చూస్తూ ఉండడం చూసి, అది కట్టిన వాడిని నేనిక్కడే ఉన్నాను కదా, నన్ను చూడొచ్చు కదా
దాన్ని చూస్తే ఏమొస్తుంది అని అంటూ డోర్ దగ్గర నిలబడి అంటాడు. దివి ఆ సౌండ్‌కి ధీరజ్ వైపే చూస్తుంది కానీ ఏమీ అనదు. ధీరజ్ ఆమె నీరసంగా ఉండడం చూసి ఆకలవుతోందా అని అడుగుతాడు. దివి అతని వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అడిగేది నిన్నే ఆకలవుతోందా అని గట్టిగా అంటాడు ధీరజ్. దివి అతని వాయిస్‌కి భయపడి హా! అని అన్నట్టు తలూపుతుంది. ధీరజ్ 5 మినిట్స్ ఆగు అని చెప్పి బయటికి వెళ్ళి కరెక్ట్‌గా 5 మినిట్స్‌కి జ్యూస్ తీసుకొని వస్తాడు ఆమె కోసం. అత్తయ్య ఏం తినొద్దని చెప్పింది. ఇదిగో ఈ జ్యూస్ తాగు అని తన చేతికి గ్లాస్‌నిస్తూ అంటాడు ధీరజ్. నానమ్మ ఏం తినకూడదని చెప్పింది కదా బావ! తాగకూడదని కూడా అన్నది. తెలిస్తే ఏదైనా తిడుతుందేమో అని అంటుంది దివి. ఏం కాదులే నువ్వు ముందు ఈ జ్యూస్ తాగు. అమ్మమ్మ ఏదైనా అంటే నేను చూసుకుంటానులే అని ఆమె నోటి దగ్గర పెడుతూ అంటాడు ధీరజ్. దివి ఇంకేం అనలేక జ్యూస్ తాగుతుంది. ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు ధీరజ్. దివి అతని వైపే చూస్తూ ఏమీ వద్దు అని అంటుంది. ఏమైనా తినాలి అని ఉందా నీకు అని అడుగుతాడు ధీరజ్. దివి ఏదో చెప్పేలోపే హర్ష అక్కడికొస్తుంది. హర్ష ధీరజ్‌ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా. మామూలుగానే దివితో మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చాను అని అంటాడు ధీరజ్. హర్ష అవునా? సరే ఇద్దరూ పదండి. పంతులు గారు వచ్చారు అంట అని అంటుంది. ధీరజ్, దివి హా అని హర్ష వెంటే వెళ్తారు. వ్రతం పూర్తయ్యాక నలుగురిని ఒక దగ్గర అరటి ఆకు భోజనం కోసం కూర్చోబెట్టారు. ఇద్దరిద్దరూ ఒకే ఆకులో తినాలని చెప్పడంతో దివిని, ధీరజ్‌ని ఒక దగ్గర, అద్విక్‌ని, అద్దుని ఒక దగ్గర కూర్చున్నారు. దివికి ప్రెగ్నెన్సీ వల్ల క్రేవింగ్స్ ఉండడంతో కడుపు నిండా తింటూ ఉంటుంది. తను తినే విధానం చూసి ధీరజ్‌కి ఇంకో వ్యక్తికి తను ఎందుకు అలా తింటుందో అర్థమవుతుంది. ఆవకాయ ఎక్కువగా తింటుంటే ధీరజ్‌కి తన నోటికి రుచి ఎక్కువగా తెలియడం లేదు అనే విషయం అర్థమవుతుంది. ధీరజ్ కొంచెం తిని నవ్వుకుంటూ డాక్టర్‌వి అయినా కూడా నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నావని తన మనసులోనే అనుకుంటాడు ధీరజ్. భోజనాలన్నీ అయ్యాక వాళ్ళకి రెస్ట్ తీసుకోమని చెప్తారు పెద్దవాళ్ళు. ఏంట్రా పెళ్ళికెందుకు రాలేదు? అంత కొంపలు మునిగే పనులు ఏమున్నాయి నీకు? అని అంటూ అడుగుతాడు ధీరజ్. సీతకి బాగాలేదురా! అందుకే రాలేకపోయాను. అందుకే నీకు విషెస్ సెండ్ చేశాను కదరా! అని అంటాడు శ్రీరామ్. నీ బొంగులో విషెస్ ఎవరికి కావాలిరా? నువ్వు కదా నాకు కావాల్సింది అని అంటాడు కాస్త కోపంగా ధీరజ్. శ్రీరామ్ సారీ అని చెప్తున్నాను కదరా! అని అంటాడు. సిస్టర్‌కి బాలేదు అన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. లేదా నీ 2 కాళ్ళు చేతులు విరగ్గొట్టేవాడిని అని అంటాడు ధీరజ్. శ్రీరామ్ సరేలే కానీ దివి ఎలా ఉందిరా అని అంటాడు. ధీరజ్ దివీనా అని అంటూ అప్పుడే దివి అతని రూంలోకి రావడం చూసి నువ్వే అడిగి తెలుసుకో అని అంటాడు. ఏంట్రా దివి అక్కడే ఉందా అని అంటాడు శ్రీరామ్. ఆ! ఒక నిమిషం ఆగు ఫోన్ ఇస్తాను అని చెప్పి అయోమయంగా తననే చూస్తూ ఉన్న దివి వైపు చూస్తూ నా ఫ్రెండ్ నీతో మాట్లాడతాడంట. మాట్లాడు అని అంటాడు. ఫ్రెండా అని అనుకొని ఆ రోజు పార్టీలో వినయ్ అలా ప్రవర్తించడం గుర్తు చేసుకొని భయంగా ఫోన్ని చేతిలోకి తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో అని అంటుంది. దివి శ్రీరామ్ నవ్వుతూ హలో చెల్లెమ్మ ఎలా ఉన్నావు అని అంటాడు. దివి అతని పిలుపులో అభిమానం చూసి ఆ అన్నయ్య బావున్నాను అని అంటుంది దివి. శ్రీరామ్ సారీ మా మీ పెళ్ళికి రావాలి అని అనుకున్నాను కానీ మీ వదినకి బాలేక రాలేకపోయాను. దానికి మీ ఆయన నా మీద అరుస్తున్నాడు కాస్త కూల్ చేయి తల్లి వాణ్ణి అని అంటాడు శ్రీరామ్. దివి చిన్నగా ఆయనను కూల్ చేయడం నా వల్ల అవుతుందా అని ధీరజ్ వైపే చూస్తూ అంటుంది. తప్పకుండా అవుతుంది దివి. వాడిని నువ్వు ఏదైనా అడిగి చూడు. తప్పకుండా అది నీకు దక్కేలా చేస్తాడు. పైకి కోపం చూపిస్తాడు. ఏమీ పట్టించుకున్నట్టుంటాడు కానీ మనసు మాత్రం చాలా సెన్సిటివ్ అని అంటాడు. దివి ఆ మాటకు ఆశ్చర్యపోతూ అతను చెప్పేవి వింటూ ఉంటుంది. వాడికి నీలాంటి అమ్మాయి దొరకడం అదృష్టం అనుకున్నాను కానీ నీలాంటి అమ్మాయికి వాడు దొరకడం నీ అదృష్టం. కనిపించేవన్నీ నిజాలు కావని వాడిని చూస్తేనే తెలుస్తుందని చెప్తుంటే దివి అలా వింటూ ఉంటుంది. ధీరజ్ దివి చేతులను ఫోన్ లాక్కొని రేయ్ ఇంకెంత సోది పెడతావు గానీ పోయి మా చెల్లికి ఏం కావాలో చూడు అని గట్టిగా అంటాడు. సర్లేరా జాగ్రత్త దివిని ఎక్కువ ఇబ్బంది పెట్టకని అంటాడు శ్రీరామ్. శ్రీరామ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్న దివిని చూసి ధీరజ్ తన నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని నీ చెల్లిని ఎలా చూసుకోవాలనేది నాకు బాగా తెలుసు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక పోయి నీ పని చూసుకో అని కాల్ కట్ చేసి బెడ్ మీద ఫోన్ పడేసి దివి వైపే చూస్తాడు. ఏమైంది అలా చూస్తున్నావని అడుగుతాడు ధీరజ్. కాల్ చేసిన వ్యక్తి ఎవరని అడుగుతుంది దివి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ అని అంటాడు ధీరజ్. దివి ఓ అని అంటుంది.
నిద్రొస్తోందా అని చెంప మీద వేలితో రాస్తూ అడుగుతాడు ధీరజ్. దివి అవును, లేదు అన్నట్టుగా తికమకగా తలూపుతుంది. అవునత్తయ్య పడుకోమని చెప్పింది కదా, ఇక్కడికి ఎందుకొచ్చావని అడుగుతాడు. అది అది అని నసుకుతుంటే ఏంటని కొంచెం గట్టిగానే అడుగుతాడు ధీరజ్. ఏం లేదు బావా, మనం ముంబై ఎప్పుడు వెళ్తాం అని అడుగుతుంది దివి. ఏదో విషయం అడగాలనుకుని ఏదో అడుగుతున్నావని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటాడు. దివి తల వంచుకొని తను అలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడో అని సతమతమవుతూ నాకక్కడ నిద్ర పట్టడం లేదు బావా, కానీ నాకు నిద్రొస్తోందని అంటుంది. ధీరజ్ పెదవులు ఆ మాటకి చిన్నగా విచ్చుకున్నాయి. ఆ అందమైన నవ్వు దివి మిస్ అయింది. ధీరజ్ సరేరా అని చెప్పి ఆమె బెడ్ మీద పడుకోపెట్టి అతను కూడా పక్కకి చేరుతాడు. దివి అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో అని అంటుంటే నువ్వు కళ్ళు మూసుకొని గప్చుప్గా పడుకో, నేను చూసుకుంటానని ఆమెని గుండెల మీదకి చేర్చుకుంటాడు ధీరజ్. ఇంత ధైర్యంగా వచ్చి నా పక్కన పడుకుంటానని ఎలా అడిగావు? నేను వేరేలా రియాక్ట్ అయితే ఏం చేస్తావని మెల్లిగా జో కొడుతూ అడుగుతాడు ధీరజ్. దివి కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. సరేలే పడుకో, ఎలాగైనా రాత్రంతా జాగారం చేయిస్తాను కదా అంటాడు ధీరజ్. దివి అతని చెయ్యి తన వెన్ను నిమురుతూ హాయిని కలిగిస్తుంటే పడుకుంటుంది. ధీరజ్ తనని చూస్తూ పక్కనే ఉన్న తన ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఒక చేత్తో ఆమెకి జో కొడుతూ ఇంకో చేత్తో ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు. అవతల వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ధీరజ్ కోపంగా ఫోన్ పీక నొక్కేసి పక్కన పడేశాడు. అతని మీద పడుకున్న దివిని పక్కన పడుకోపెట్టి మెల్లిగా లేచి రూమ్ బయటికి వెళ్ళాడు. ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. నాకేమో భయంగా ఉంది అని అంటుంది అద్దు. అబ్బా వదిన, ప్రతిదానికి భయపడతావెందుకు? అన్నయ్యతో మాట్లాడు, నీకు ఇప్పుడు ఇదేం ఇష్టం లేదని చెప్పు అంటుంది. బావా ఫీల్ అవుతాడేమో అని మెల్లిగా అంటుంది అద్దు. అన్నయ్య ఫీల్ అవుతాడు అని అనుకుంటే నువ్వు సఫర్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇప్పటికీ అన్నయ్య టచ్ కి భయపడుతున్నావు. ఆ భయంతో నువ్వు అన్నయ్యకి అస్సలు దగ్గర కాలేవు. అందుకే ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడు, కొన్ని రోజులు ఆగమని చెప్పని అంటుంది మను. అలా చెప్తే బావ ఏమీ అనుకోడు కదా అని అంటుంది. అన్నయ్య అర్థం చేసుకుంటాడు వదినా అని అంటుంది మను. అద్దు హా అని ఏదో ఆలోచనలో ఉండగా మను అటుగా వెళ్తున్న అద్విక్ని చూసి అన్నయ్య వదిన నీతో ఏదో మాట్లాడాలంట, మాట్లాడని అంటుంది. అవునా అని అద్దు ఉన్న రూమ్లోకి అద్విక్ రాగానే బయటికి వెళ్తుంది మను. అద్దు అద్విక్ రాగానే బొమ్మల లేచి నిలబడుతుంది. ఏమైంది, దేనికో కంగారు పడుతున్నట్టున్నావు అని అంటాడు. అద్దు ఏం లేదన్నట్టు తలూపుతుంది. ఏదో మాట్లాడాలని అన్నావంట, ఏంటని అడుగుతాడు అద్విక్. అద్దుకి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే చెప్పు అని మెల్లిగా అంటాడు అద్విక్. అద్దు అది బావా, ఈ రోజు మనకి ఫస్ట్ అని చెప్పబోతుంటే ఏదో పనుందని కన్నయ్య కన్నయ్య అని పిలుస్తారు కమల గారు, మళ్ళీ వచ్చి మాట్లాడతాను అద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు అద్విక్. సాయంత్రం అవుతోంది. వాళ్ళ శోభనం కోసం 2 గదులు అలంకరించి పెడతారు. హర్ష ఏమో అత్తయ్య నాకేం చెప్పలేదని అంటుంది. వాడిని పడుకోమని చెప్పాను కదా, మరెవరికి చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏంటి? మీరందరూ అసలు ఏం చేస్తున్నారని అంటారు లలిత. అమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు? అదిగో ధీరజ్ వస్తున్నాడని అంటుంది చైత్ర. లలిత గారు ధీరజ్ రావడం చూసి రేయ్ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి రా వెళ్ళావు అని అడుగుతారు. ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది నానమ్మ, అందుకే అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందని అంటాడు. చెప్పి వెళ్ళాలి కదా, ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అంటుంది హర్ష. హర్ష వచ్చేశాడు కదా, ఇంకా వదిలే, ధీరజ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అంటుంది చైత్ర. ధీరజ్ అలాగే అని అతని రూమ్కి వెళ్తాడు. ఏదో ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అయి అక్కడ ఉన్న తెల్లని పంచ ఇంకా షర్ట్ వేసుకుంటాడు. అతని పక్కనే ఉన్న రూమ్ లో అద్దిక్ కూడా రెడీ అవుతూ ఉంటాడు. అద్దు ఇంకా దివి ఒకే రూమ్ లోపల కంగారు పడుతూ రెడీ అవుతూ ఉంటారు. నార్మల్ గాని బావ చాలా రఫ్ గా డీల్ చేస్తాడు. ఇప్పుడు బావని ఆపే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తాడో అని మనసులో భయంగా అనుకుంటుంది దివి. నేను ఇప్పుడు బావకి ఇది ఇష్టం లేదంటే ఎలా రియాక్ట్ అవుతాడు? ఒకవేళ నాకు చెప్పే ఛాన్స్ లేకపోతే నేను బావని ఆ భయంతో ఏమైనా అంటే అని భయంగా అనుకుంటూ ఉంటుంది అద్దు. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళుంటారు. దివికైతే ఏదో తెలియని వణుకు వెన్నులో మొదలవుతుంది. అబ్బాయిలను అమ్మాయిలను ఒక దగ్గరికి చేర్చి ఆటలాడిస్తూ ఉంటారు. ఆటలు పూర్తయ్యాక అద్విక్ని ధీరజ్ని వాళ్ళ రూమ్స్ కి పంపించారు. ఏమైందమ్మా అని దిగులుగా ఉన్న దివిని అడుగుతుంది చైత్ర. దివి చైత్ర వైపు చూస్తూ ఏమీ లేదమ్మా అని అంటుంది. చైత్ర దివి తల నిమురుతూ కంగారు పడుకు, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు అని అంటుంది. కొత్త కదా, ఆ మాత్రం కంగారు ఉంటుందిలే చైత్ర, నువ్వు తనను చూసి కంగారు పడకు అని అంటాడు కమల. దివి చిన్నగా తల ఉంచుకుంటుంది. అద్దు దివి ఇద్దరి చేతికి పాల గ్లాస్ ఇచ్చి వాళ్ళ గదుల వైపు పంపుతారు. అద్దు వెంట కొంతమంది, దివి వెంట కొంతమంది ఉంటారు. 2 గదుల్లో పరిమళాలు వెదజల్లుతూ ఉంటే
ఆ మత్తు సులువుగా వదలదు అని అనుకుంటూ తమ ప్రియసతుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త పెళ్లి కొడుకులు. గది నెంబర్ 1. ఏంటిది ఇంకా రావడం లేదని అతను అనుకుంటూ ఉండగా తలుపు చప్పుడు అవడంతో అటువైపు చూస్తాడు. నలుగురు అమ్మలక్కలు కలిసి అమ్మాయిని లోపలికి తోసి నవ్వుతూ తలుపు వేశారు. వాళ్ళ చప్పుడికి అటు చూసిన అతనికి ఆమె కనపడింది. పాల గ్లాసును పట్టుకొని బిడియంగా గది తలుపు దగ్గర నిలబడి ఉన్నదామె. తెల్లని చీరలో ఎక్కువ అలంకరణ లేకుండా పసుపు తాడు మెరుస్తూ ఆమె అందాలు కమనీయంగా రమణీయంగా అనిపిస్తుంటే అలానే చూస్తూ ఉన్నాడు. ఆమె అతని వైపు తలెత్తి కూడా చూడకుండా అలానే తలుపు దగ్గర నిలబడింది. అక్కడే ఉన్నావే, రా లోపలికి అని మృదువుగా అన్నాడు అద్విక్. సిగ్గో భయమో బిడియమో తెలియదు. తను అక్కడే అలానే ఉంది. ఇక తను రాదని ఆమె దగ్గరికి వెళ్లి తనను దగ్గరగా తీసుకున్నాడు. అతను ఆమె భుజం మీద చెయ్యి వెయ్యగానే ఆమె శరీరంలో చిన్నగా పులకరింతగా వణికింది. అది అతనికి తెలిసినా ఆమెతో లోపలికి అడుగులు వేశాడు. ఆమెని మంచం మీద కూర్చోపెట్టి అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె తన చేతిలో ఉన్న పాల గ్లాస్ ఇస్తుంది. ఏమోనని చూశాడు. కానీ తను ఎంతకీ దించిన తల ఎత్తకుండా అలానే ఉండడంతో ఆమె చేతిలోని గ్లాస్ తీసుకొని పాలు తాగుతూ ఆమెనే చూస్తున్నాడు. ఆమెలో భయం కలుగుతూ ఉంది. అతడు నెక్స్ట్ ఏం చేస్తాడా అనే కంగారు మొదలయ్యింది. ఫుల్ ఏసీ ఉన్న గదిలో కూడా అతనికి చెమటలు పట్టాయి. ఆ చెమటలు చూసి అతను చిన్నగా నవ్వుకొని సగం తాగిన పాల గ్లాస్ ఆమె చేతిలో పెట్టి అద్దు అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంత ప్రేముందో అని అనిపిస్తోంది. పిలిచినప్పటికీ ఆమె పలకకపోయేసరికి అని అనుకొని ఆమె వెనుక వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఎంతసేపటికి అతనిలో ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసిన అద్దు షాక్ అయ్యింది. బావేంటి ఇలా పడుకున్నాడు? ఇది మా ఫస్ట్ నైట్ కదా అని అయోమయంగా అనుకుంటూ ఉండగా అద్విక్ లేచి విష్ణుమూర్తిలా పోజ్ పెట్టాడు. అద్దు షాక్ అయి చూస్తుంటే, అవును ఇది మన ఫస్ట్ నైట్ రోజే. నాకు తెలుసు, కానీ శరీరాల కలయిక కన్నా మనసుల కలయిక ముఖ్యం. నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకొని మనసులో అనుకొని బయటకు చెప్పడం కాకుండా ధైర్యంగా నాతో మాట్లాడినప్పుడు ఇది జరుగుతుంది. అప్పటి వరకు మనం విడివిడిగానే ఉందాం. అప్పుడే మన బంధం బలపడుతుందని అంటాడు అద్విక్. ఆ మాటలు విని అయ్యో, మనసులో అనుకోకుండా బయటికే అనుకున్నానా అని అనుకుంటున్న అద్దుని మంచం మీదకి లాగాడు. అనుకోని ఆ పరిణామానికి నోరెళ్ళబెట్టింది అద్దు. షాక్ అయింది చాలు. నోరు కళ్ళు మూసుకొని పడుకో. నువ్వు పడుకోలేదనుకో, నేను ఆపిన పని కంటిన్యూ చేయాల్సి వస్తుందని అతని మాటలు పూర్తిగా వినకుండానే కళ్ళు మూసుకుంది అద్దు. ఆమెను చూసుకొని నవ్వుకొని ఆమె పడుకున్నాక, ఎన్ని రోజులు ఇలా నాకు భయపడతావే? త్వరగా నిన్ను నా మాయలో పడేయాలి. లేదంటే నిన్నింత దగ్గరగా ఉంచుకొని దూరంగా ఉండటం చాలా కష్టం అవుతుందనుకొని ఐ లవ్ యూ బంగారం అని ఆమె చెవుల దగ్గర అని తనని హత్తుకున్నాడు. అతను అలా చెప్పగానే ఆమె నిద్రలోనే చిన్నగా నవ్వి అతనికి దగ్గరగా జరిగింది. అతను కూడా చూసి నవ్వుకొని నిద్రలోకి జారుకున్నాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.